వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ వి ప్రకాష్ గారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు రోజుకొక రకంగా మలుపు తిరుగుతున్నాయి. ఇటు చూస్తుంటే హైదరాబాద్లో వాటర్ కొరత చాలా ఎక్కువగా కనబడుతుంది. బట్ అంటే ఇన్ని రోజులు మేడిగడ్డ కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్స్ రిపేర్ చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అలాగే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి ఇప్పటికీ 13-14 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మృతదేహాల గురించి ఒక్క అంశాన్ని కూడా బయటికి తీసుకురాలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు హుటాహుటిన 30 మంది ఎమ్మెల్యేలను మీనాక్షి నటరాజన్ మీటింగ్ కి పిలిచారంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నాను సార్, చాలా రోజులు అయింది కూర్చొని మీతోటి. రైట్, అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ని టాపిక్స్ విషయం పక్కన పెడితే నీళ్ళ కొరత హైదరాబాద్లో బేసిక్గా మన తెలంగాణ రాష్ట్రం అంటేనే డ్రాట్ ఏరియా కంప్లీట్గా. సో ఈ డ్రాట్ ఏరియాకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు నీళ్ళ గురించి అయితే ఎక్కడా ఇబ్బంది పడినటువంటి సందర్భం లేదు. వాస్తవంగా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను 2009లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కువగా నీళ్ళ కొరత కనిపించింది. అంతా 2014 నుంచి కొంచెం అంటే వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అయితే ఎక్కడలేదు. బట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అంటే దేని గురించి అంటారు అసలు ఇదంతా? ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్టయితే 2014 కంటే ముందు ఖైరతాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహం ముందు కాళీకుండల ప్రదర్శన పెట్టేవాళ్ళు. ప్రతి సంవత్సరము ఆ కాళీకుండలతోనే స్లమ్ పీపుల్ కానీ కొంత లేబర్ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరినీ పి జనార్దన్ రెడ్డి స్టార్ట్ చేశాడు ఇది కాళీకుండల ప్రదర్శన. సో ఆయన అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో చాలా దుర్భిక్ష పరిస్థితులు ఉండేది. అప్పుడు తాగునీటికి బాగా ఇబ్బంది పడేవాళ్ళు. 3-4 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది నల్లాలలో, అది కూడా ఒక గంట ఇచ్చేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో కనీసం కొంత బోర్వెల్స్లలో వాటర్ ఉండేది. అయితే రాను రాను ఏమైంది, మొత్తం బోర్లు అన్నీ కూడా ఎండిపోయినాయి. అక్కడో ఇక్కడో కొద్దిగా నీళ్ళు ఉన్నాయంటే ఈ ట్యాంకర్స్ ద్వారా మొత్తం ఖాళీ చేసేసారు. తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది హైదరాబాద్ సిటీలో కొంత కష్టం, ఎందుకంటే మొత్తం చెరువులన్నీ పొల్యూటెడ్. ఇప్పుడు మిషన్ కాకతీయ లాగా ఆ చెరువులలో పూటిగా తీసామనుకో పొల్యూషన్ మొత్తం వ్యర్థ పదార్థాలతో నింపేశారు. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, భయంకరమైన కెమికల్స్. అవి గ్రౌండ్ వాటర్లో కలిసినట్టయితే మొత్తం ఆరోగ్యాలు పాడవుతాయి. కాబట్టి ఇక్కడ అటువంటి పూడిగా తీసే కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు హైదరాబాద్ సిటీలో. తీస్తే మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకోటి 2/3 హైదరాబాద్ రాక్ మీద ఉంది, రాళ్ళ మీద బిల్డ్ అయింది. ఆ రాళ్ళల్లో ఎంత దూరం పోయినా కూడా నీళ్లు పడే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడున్న బోర్ల సపోర్ట్ కూడా లేదు. ఇప్పుడు రాను రాను ఏమైందంటే కృష్ణవాడ ఫస్ట్ మనకు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 1930 ఆ ప్రాంతం నాటికి మనకు 2 మెయిన్ చెరువులు ఉండేది. ఒకటి మీరాలం మండి, రెండవదేమో హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ ఏమో 1591 నాటికి కుతుబ్ షాహీల పీరియడ్ కాలంలోనే ఇబ్రాహీం వాళ్ళకు సంబంధించిన బంధువు ఒక ఆయన కట్టించాడు. ఆయన గుల్బర్గాలో ఎక్కడనో ఉండేవాడు. ఆయనే తన పేరు నిలబడాలని చెప్పేసి హుస్సేన్ సాగర్ కట్టించాడు. ఇక్కడనేమో మీరాలం మండి సంబంధించింది, మీరాలం మండి కాదు మీరాలం చెరువు. మీరాలం చెరువు మీర్ ఆలం అనే ఆయన ఏంటంటే ప్రధానమంత్రిగా ఉండేవాడు. ప్రధానమంత్రి సైనికాధికారి. ఈ సైనికాధికారిగా ఉన్న టైంలో ఈ నిజాం బ్రిటిష్ వాళ్ళతోని ఉన్న ఒప్పందం ప్రకారము మైసూర్ రాజు మీదకి టిప్పు సుల్తాన్ మీదకి యుద్ధానికి పోయాడు. పోయినప్పుడు ఇతని ఆధ్వర్యంలోనే ఆ సైన్యం అంతా కూడా యుద్ధాన్ని గెలిచినందుకు కానుక కింద కొంత ఏరియాను తర్వాత డబ్బులను పెద్ద మొత్తము మీరాలం గారికి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఇచ్చిన నజరానాలతోని 10 మందికి ఉపయోగపడే పని చేయాలని చెప్పేసి ఈ ముస్లింలలో అది ఎక్కువ ఉంటుంది కొంచెం. ఆయన డబ్బునంతా కూడా మీరాలం చెరువు కోసం ఖర్చు పెట్టాడు. ఆయన పేరు మీద మీరాలం చెరువు ఉండేది. ఈ 2 మంచినీటి వనరులమ్మ. మీరాలం చెరువు, మీరాలం ఎక్కడుంది తెలుసా? మన జూ పార్క్ పక్కన ఉంటుంది. అటు వైపు రాజేంద్ర నగర్. ఇక్కడనేమో హుస్సేన్ సాగర్. 1930 దాకా ఈ 2 మనకు ఆధారం. అప్పుడు ఎంత జనాభా? 4 లక్షలు. అయితే ఎప్పుడైతే జనాభా పెరగడం మొదలైందో సరిపోతలేవు అవి 2. అందుకని ఆనాడు విశ్వేశ్వరయ్య వరదలను తగ్గించడానికి ఎట్లయితే గండిపేట ఉన్ను హిమాయత్ సాగర్ 2 తవ్వారు. ఉస్మాన్ సాగర్ అంటారు గండిపేటను, హిమాయత్ సాగర్ ఏమో రాజేంద్ర నగర్లో ఉంది. ఇవి 2 కంప్లీట్ అయ్యే వరకు మనకు 1930 వచ్చింది. 30 వచ్చినాక వాటి మీద డిపెండ్ కావడం మొదలైంది. సరే, అప్పుడు అనంతగిరి కొండల్లో నుంచి వరద బాగుండేది. ఈసా నది, మూసా నది అని 2 నదులు. మూసా నదినేమో గండిపేటకు అనుసంధానమైంది, ఈసా నది ఏమో హిమాయత్ సాగర్కి అనుసంధానమైంది. అవి ఒక 4-5 టీఎంసీల నీళ్ళు అందుబాటులోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ నీళ్లతోని ఆ రోజు ఉన్న జనాభాకు ఈ హైదరాబాద్ మంచినీటి వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండేది. రాను రాను ఏమైంది, హుస్సేన్ సాగర్ చుట్టూ పారిశ్రామిక వాళ్ళు వచ్చినాయి.
నిజాం కాలంలోనే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఈ పారిశ్రామిక వాడలతోని వ్యర్థ పదార్థాలన్నీ రావడం వల్ల ఈ మెల్లమెల్లగా హుస్సేన్ సాగర్ నీళ్లు పొల్యూట్ అయిపోయి చాలా కాలం వరకు ఏంటంటే ఇక అది మంచినీటి వనరుగా ఉన్నది 400 సంవత్సరాలు మంచినీళ్ళు ఇచ్చిన చెరువు ఇంకా అది వాడడం మానేశారు. 1978లో నేను అప్పుడు ఇక్కడ చదువుకుంటున్నా హైదరాబాద్లో యూనివర్సిటీలో. హుస్సేన్ సాగర్లో ఒక్క రాత్రి మొత్తం చేపలన్నీ నీళ్ళ మీద తేలినాయి, కొన్ని లక్షల చేపలు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటారు? హుస్సేన్ సాగర్కు ఒక నాలా ఉంటుంది, 2 నాలాలు, షేక్పేట్ నాలా అనేది ఒకటి ఉంటుంది. షేక్పేట్ నాలా నుంచి ఈ డొమెస్టిక్ వాటరే వస్తుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ అంత పెద్ద ఎత్తున ఆయన కన్స్ట్రక్షన్ చేస్తే హుస్సేన్ సాగర్ అంటే ఏదైతే ఈ మూసీ నది ఉందో దానికి కూడా లింకప్ అయి ఉంది అని అంటారు. లేదు, దాంట్లో ఎట్లా అంటే మూసీ నది కరెక్ట్ గా గండిపేటకు వచ్చి అది గండిపేట చెరువుగా మారిపోతుంది. బయటకు వచ్చే నీరు మళ్ళీ మూసీ, అది డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది. అది హుస్సేన్ సాగర్ ఎత్తు మీద ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, రిడ్జ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మూసీ నది విషయానికి వస్తే ముచ్చుకుందా, ఎక్కడి వరకు నార్సింగ్ వరకు కూడా ముచ్చుకుందా, దాని తర్వాత మూసీ, అది పేరే మూసీ. అవును, ముచ్చుకుంద పేరే మూసీ. కాకపోతే ఇటు ఈ ఏరియాకి సంబంధించి వికారాబాద్ ఇదంతా కూడా ముచ్చుకుంద నది అని అంటారు. దాని వాటరే మూసీగా ఫామ్ అవుతుంది. అటు సైడ్ ఉన్నది ఈసా నది, హిమాయత్ సాగర్. ఆ హిమాయత్ సాగర్ ఏంటంటే అది పరిగి పై నుంచి అటు నుంచి వస్తుంది. ఈ రెండు కలిసి మనకు బాపుగాడ్ దగ్గర మూసీ నదిగా ఫామ్ అవుతాయి. అయితే హుస్సేన్ సాగర్ కి సంబంధించి ఇప్పుడు ఈ గొలుసుకట్టు చెరువులన్నీ కూడా దీనికే లింకప్ చేసినట్టు ఉన్నారు. అంటే ఎట్లుంటదమ్మా, ఇప్పుడు ఇటు ఫాక్స్ సాగర్ లేక్ అని, ఇటు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, అక్కడ వర్షపడ్డ నీళ్ళన్నీ కూడా ఇళ్ళకి వస్తాయి అన్నట్టు. ఇది దీంతో పాటుగా ఈ షేక్పేట నాలా అని ఒకటి ఉంటుంది, కూకట్పల్లి సైడ్ నుంచి మూసాపేట నుంచి ఇట్లా పైనుంచి ఒక నాలా వస్తుంది. ఐడియల్ లేక్ ఒకటి ఉంది అక్కడ, ప్రగతి నగర్ చెరువు ఒకటి ఉంది అక్కడ. అయితే ఇవి రెండు దిక్కుల నుంచి కూడా షేక్పేట నాలా అండ్ సనత్ నగర్ నాలా, ఇప్పుడు మీరు అన్న ఐడియల్ లేక్, కూకట్పల్లి ఇదంతా కూడా సనత్ నగర్ నాలా ద్వారా వస్తాయి. సనత్ నగర్ నాలా అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక పెద్ద పురాతనమైన నాలా ఒకటి ఉంది. ఆ నాలే, ఆ నాలా మనకి ఎక్కడ తగులుతుంటే బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర క్రాస్ అవుతుంది కదా. అయితే ఆ నాలా బాగా కెమికల్స్ తీసుకొచ్చింది. రాత్రికి రాత్రి అందులో వ్యర్థ పదార్థాలు, పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇవన్నీ కూడా అందులో వదిలేస్తారు. అంటే వీటికి ఎందుకు డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా కనెక్ట్ చేశారు? మరి డ్రైనేజ్ సిస్టమ్ ను హుస్సేన్ సాగర్ కి ఎందుకు కనెక్ట్ చేశారంటే నదుల మీద, చెరువుల మీద ఆనాటి పాలకులకు అవగాహన లేదు. దానివల్ల ఏమైందంటే ఇండస్ట్రియలైజేషన్ కంటే ముందు డొమెస్టిక్కే వచ్చేది, బట్ అంత హార్మ్ఫుల్ కాదు అవి. కొంత ఉండేది ఈకోలై బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ మోషన్స్లలో ఉంటాయి. బట్ ఆ రోజుల్లో ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ హుస్సేన్ సాగర్ కలిసిందో, హుస్సేన్ సాగర్ నీళ్లు మంచినీటికి ఇవ్వలేదు, బట్ జీవాలు బతికేటి, అట్లా అందులో ఉండే చేపలు కానీ జలచరాలు కానీ బతికేటి. ఎప్పుడైతే ఈ సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చిందో అవన్నీ అందులో వచ్చేసరికి ఏమైందంటే మొత్తం చచ్చిపోయినాయి చేపలు. సరే, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక సనత్ నగర్ నాలాను బైపాస్ చేశాడు. అంటే హుస్సేన్ సాగర్లోకి రాకుండా హుస్సేన్ సాగర్ పైనుంచి తిరిగి మళ్ళీ వైస్రాయ్ దగ్గర హుస్సేన్ సాగర్ మత్తడి నీళ్ళు వచ్చి కింద దుంకుతాయి కదా, ఆ హుస్సేన్ సాగర్ మత్తడి ఒకటి ఉంటుంది అక్కడ. వైస్రాయ్ హోటల్ ఉంది కదా, వైస్రాయ్ హోటల్ ముందట మేరియాట్ హోటల్ అంటారు ఇప్పుడు, అక్కడికి లింక్ చేశాడు. లింక్ చేయడం వల్ల చాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలు రావడం ఆగిపోయింది. తర్వాత షేక్పేట నాలా నుంచి వచ్చే వాటర్ కోసం ఎస్టీపీలు పెట్టారు. బట్ ఏది ఏమైనా అలా ఇప్పటికి కూడా ఒక జీవం బతికే అవకాశమే లేదు. మనం ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా ఈపీటీఆర్ఐ వాళ్ళు కంటిన్యూగా దాన్ని ప్యూరిఫై చేస్తూనే ఉన్నారు. కాబట్టి హుస్సేన్ సాగర్ మనకు వనరుగా ఉపయోగపడదు. మీరాలం మండి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అన్ని కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు హిమాయత్ సాగర్ పైన 111 జీవో ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్స్ వాటిని ప్రొటెక్ట్ చేయలేకపోయినాయి, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే నాటికే మొత్తము ఆ పొల్యూషన్ అంతా కూడా, ఎందుకంటే పైన కబ్జాలకు గురైనాయి, 111 జీవో ధిక్కరణకు గురైంది. 15% వాళ్ళ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తే 15% కాలనీలే వచ్చినాయి, గేటెడ్ కమ్యూనిటీసే వచ్చాయి. ఇట్లా రెస్ట్రిక్షన్ లేకుండా అయిపోయింది. దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది 111 జీవో వల్ల. కొంతవరకు ఆపగలిగారు, బట్ ఆ 85% ఆపిన 15%లో బాగా ఆక్రమణలకు గురైనాయి. ఇట్లా రకరకాల ఉల్లంఘనల వల్ల ఇప్పుడు ఏ చెరువు కూడా అక్కర్రాదమ్మా ఇక్కడ. అయితే ఏం చేశారు తర్వాత కాలంలో 50s నాటికి ఆంధ్ర నుంచి వలసలు బాగా అయినాయి. ఈ పోలీస్ యాక్షన్ తర్వాత జనాభా ఒక్కసారి పెరిగింది. 4 లక్షల జనాభా, 100 ఏళ్ల కింద 4 lakhs జనాభా. ఇవాళ ఎంత తెలుసు హైదరాబాద్ జనాభా? 1,50,00,000.
ఇక్కడ ఏం జరిగింది, మనకు నీళ్ళు సరిపోవని చెప్పి మంజీరా నుంచి పైప్ లైన్లు వేశారు. ఇది 1970s జరిగింది. ఎందుకంటే హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, మీరాలమ్మండి ఈ 3 కూడా పనికి రాకుండా అయిపోయినాయి. తర్వాత గండిపేట నీళ్లు కొంత ఇచ్చేవాళ్ళు, అది కూడా మెల్లమెల్లగా పొల్యూషన్ గురైంది. ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి తాగునీటి అంతా కూడా ఎక్కడి నుంచి అంటే గండిపేట ఒకటేమో మంజీరా అమ్మ, ఫేజ్ 1 ఫేజ్ 2 ఇట్లా చాలా తీసుకొచ్చారు. ముందు ఇప్పుడు సింగూరు ప్రాజెక్ట్ నుంచి కూడా ఇటువైపే తరలించారు. తర్వాత నెక్స్ట్ ఏమైంది, మంజీరా నీళ్ళు వ్యవసాయానికి ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ బాగా ఉద్యమం చేసింది. సరే కాలువలు తీశారు కానీ అక్కడ నీళ్ళు ఇవ్వట్లేదు. సో మంజీరా నీళ్ళు కొన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పెరిఫెరీ ప్రాంతానికి కిరిసాట్, పటాన్చెరు ఆ ఏరియా కొద్దిగా వస్తున్నాయి. తర్వాత కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 4 అక్కడ నుంచి పైప్ లైన్లు వేస్తారు 70s తర్వాత. మంజీరా అయిపోయిన తర్వాత సరిపోతలేవు అని అన్న తర్వాత మనకి ఇటు నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు అవి కూడా సరిపోతలేవు అని 2000లో మళ్ళీ గోదావరి నుంచి పైప్ లైన్ నిర్మాణం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎల్లంపల్లి వాటర్ను డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలనేది. ఇప్పుడు దానికి కూడా సరిపోతలేవని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే మల్లన్న సాగర్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేద్దాం, 50 TMC రిజర్వాయర్ కదా, చాలా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం మీద విషం కక్కినోడు ఇప్పుడు ఆ కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ దిక్కనే కాడికి వచ్చాడు. అయితే ఇన్ని రకాలుగా గోదావరి నుంచి అటు కృష్ణా నుంచి ఇటు మంజీరా నుంచి తీసుకొచ్చినా కూడా ఇటు మూసీ నీళ్ళను మనం డొమెస్టిక్ వాడుకుందాం అనుకున్నా కూడా మనకు సరిపోయే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని గ్రామాలకు, అన్ని మున్సిపాలిటీలకు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు, GHMCకి మొత్తం కూడా నీళ్ళు ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పరిధిలోకి వీటందరినీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఒక పక్క నుంచి నీళ్లు కనుక రాకపోతే అక్కడ షార్టేజ్ ఉన్నట్టయితే, సపోజ్ మంజీరాలో ఒక్కోసారి షార్టేజ్, ఎప్పుడు షార్టేజ్ ఉంటుంది, కృష్ణాలో కూడా ఎప్పుడు షార్టేజ్ అవుతూ ఉంటుంది. ఎట్లా ఆల్టర్నేటివ్ అని చెప్పి ఏం చేశారంటే ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి దానికి సర్వే అయిపోయింది, వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి, డబ్బులు కూడా కేటాయించాడు. హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ బండ్ లాగా ఉంటుంది అన్నట్టు, అది పైప్ లైన్. అయితే ఆ పైప్ లైన్లో ఇటు కృష్ణా కనెక్ట్ అవుతుంది, అటు మంజీరా కనెక్ట్ అవుతుంది, అటు గోదావరి కనెక్ట్ అవుతుంది. ఒక పక్క నుంచి నీళ్లు ఆగిపోయినాయి అనుకో, ఇంకో పక్క నుంచి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. అవి అన్ని దిక్కులకు సప్లై అవుతాయి. కరెంట్ కాదు, ఒక దిక్కు పోతే ఇంకో దిక్కు పవర్ గ్రిడ్ ఎట్లా చేస్తారో అట్లా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ORR చుట్టూ తిప్పాలని అనుకున్నాడు ఆయన. సరే దురదృష్టవశాత్తు పరిపాలన మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. 5 ఏళ్ళు ఇప్పుడు ఆయన అధికారంలో లేడు. వీళ్ళకి అదంతా ఏమీ అర్థం కాదు, వ్యవస్థ అంతా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా అధికారంలోకి వచ్చినో లేదో మళ్ళీ ట్యాంకర్లు కనబడ్డాయి. 5-6 ఏళ్ళు ట్యాంకర్స్ లేవు తెలంగాణలో, మళ్ళీ ట్యాంకర్స్ మొదలైనవి. తర్వాత నియంత్రణ ఎట్లా తయారైందంటే ఇప్పుడు కుత్బుల్లాపూర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ, ఈ పైన ఉన్న ప్రాంతాలన్నిటికీ ఇప్పుడు 3 days 4 daysకి ఒక్కసారి నీళ్ళు వస్తుంది. అది కూడా 1 hour. వాళ్ళకి దిక్కేందమ్మా, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకు. అపార్ట్మెంట్ వాళ్ళ సంగతి పక్కన పెడితే లేబర్ సంగతి ఏంటి, బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మొదలైంది. ఇప్పుడు ట్యాంకర్ వచ్చిందంటే కొట్టుకుంటాను బిందెలతో. మున్సిపల్ ట్యాంకర్స్ కూడా పక్కదారి పడుతున్నాయి. వాళ్ళకు అంత ఎటువైపు పోతున్నది ట్రాకింగ్ సిస్టమ్ అంతా ఉన్నా కూడా ఇవాళ బుక్ చేస్తే 24 hours రావాల్సింది 48 hours ఇంకెక్కువ టైం పడుతున్నది. ట్రాకింగ్ చేస్తే వాళ్ళు వచ్చినట్టే చూపెడుతుంది, ఆడ నీళ్లు మాత్రం పోయారు వాళ్ళు, ఇక్కడ రావు వెహికల్స్, దారి తప్పిపోతాయి అవి. ఇట్లా వాళ్ళు అమ్ముకుంటున్నారు ఎక్కువ. ఈవెన్ సాగునీటికి సంబంధించి కూడా రైతులకు కానివ్వండి, లేకపోతే మిగతా అంటే పొలాల వరకు ఇవి ఏవైతే ఉన్నాయో అంతకుముందు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. బట్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక మాజీ మంత్రి కూడా మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నటువంటి అంశం కూడా కనిపించింది మనకి. అంటే ఈవెన్ రైతులు కూడా మొన్నైతే రీసెంట్గా ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న చాలా మంది, అదే చాలా మంది నీళ్ళు లేకుండా చాలా మంది. అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే కాళేశ్వరంలో మేడిగడ్డ సాకు చూపెట్టి, మేడిగడ్డలో ఒక పియర్ గుంగింది కదా, అది కేసీఆర్ మీద బ్లేమ్ గేమ్ నడపాలని రిపేర్ చేస్తుంటే ఈ రోజు అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఈవెన్ రిపేర్ చేయకపోయినా కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే అన్నారం సుందిల్లో బాగానే ఉండే, అయితే NDSA వాళ్ళు వచ్చి కొన్ని రిపేర్లు చేయమని చెప్పారు. అవి అప్పుడే కంప్లీట్ అయినాయి కూడా. అయితే సరే పోయిన వేసంగిలు అంటే పరిస్థితి అర్థం కాలేదు అనుకుందాం, కొత్తగా అధికారంలోకి వచ్చారనుకుందాము. ఇంకా అన్నారం మేడిగడ్డ మీద కూడా NDSA వాళ్ళు కొన్ని రిపేర్లు చెప్పారు కాబట్టి ఎత్తిపోయలేదని అనుకుందాం. బట్ ఈసారి ఏమైందమ్మా, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర గేట్లు వేయకపోయినా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 1000 TMCలు ఆనంగా పోయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా 1000 TMCలు పోయినాయి. పోయే టైంలో
జూలై నుంచి దాదాపుగా వరద స్టార్ట్ అయ్యే జూలై నుంచి డిసెంబర్ దాకా, జనవరి దాకా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆడ ఎత్తిపోతలకు నీళ్ళు అందుబాటులో ఉంటాయి. నవంబర్ తర్వాత, డిసెంబర్ తర్వాత కొద్దిగా నీళ్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏం చేయాలో చిన్న కట్ట పోసుకోవాలి. ఆ కట్ట మంచిగా షీట్ పైల్స్ పెట్టిపోయచ్చు. దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. 40-50 కోట్లు అయితే కావచ్చు, లేదా 30 కోట్లు అయితే కావచ్చు. లేదు అని అంటే ఓ కట్ట పోసుకొని కొంచెం నీళ్ళు అందులోకి డైవర్ట్ అయ్యేటట్టుగా తాత్కాలిక ఏర్పాటు కూడా చేయొచ్చు. సంచుల ద్వారా, వీటి ద్వారా, వాటి ద్వారా. ఏది చేయలేదు. అంటే లిఫ్ట్ చేయడానికి ఆడ నీళ్ళు అందుబాటులో ఉండే 4-5 నెలలు, తర్వాత వరద వచ్చింది, అయినా చేయలేదు. పోనీ సమ్మర్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రోజుకో 1/2 TMC వస్తూ ఉంటుంది గోదావరిలో. జీవనది అది, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. కాకపోతే వేరే టైంలో 100 TMCలు వచ్చేది, ఎండాకాలంలో 1/2 TMC వస్తుంది. అదన్నా ఆపుకొని డైవర్ట్ చేసుకుందామంటే ఆ తెలివి కూడా లేదు. అన్నారము, సుందిళ్ళ బ్యారేజీలు రిపేర్ అయ్యి 1 year అయినా కూడా అందులో నింపుకోలేదు. ఇప్పుడు ఆ గోదావరిలో మట్టంగా నీళ్లున్నా కూడా కనీసం ఓ 5 TMCలు 6 TMCలు ఒక్కొక్క బ్యారేజ్ దగ్గర ఆపినా కూడా అవి మన తాగునీటికో లేకుంటే పంటలు ఎండిపోతున్న కాడ డైవర్ట్ చేయడానికో ఉపయోగపడేది. హరీష్ రావు గారు గొడవ చేస్తే ఇప్పుడు రంగనాయక సాగర్కి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి కొన్ని నీళ్లు వదిలిపెట్టారు. ఇప్పుడు కన్నెపల్లి నుంచి అయితే లిఫ్ట్ చేయలేదు. అప్పుడు కేటీఆర్ గారు 50,000 మందితో వచ్చి మేము బలవంతంగా గేట్లు తెరుస్తామన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వాస్తవంగా ఏంటంటే ఈ ప్రాపర్ మేనేజ్మెంట్ చేసినట్టయితే వాటర్ది ఎప్పుడు కూడా దేవుని మీద నెప్పం వేయాల్సిన అవసరం లేదమ్మా. ఎప్పుడు సైకిల్స్ ఎట్లుంటాయంటే 2 సంవత్సరాలు బాగా వర్షాలు పడితే, 2 సంవత్సరాలు కొద్దిగా తక్కువ పడితే, 1 సంవత్సరం పూర్తి కరువు ఉంటుంది, భారీ వర్షాలన్నీ ఉంటాయి. సైకిల్ ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. అయితే ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి. మనం వాటర్ను ప్రాపర్గా మేనేజ్ చేసినట్టయితే ఈ సమస్య రాదు. కానీ రేవంత్ రెడ్డికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా అవగాహన లోపం చాలా ఉంది. నేను అక్కడికి వస్తాను. గత సంవత్సరం బేసిక్గా 70 TMCలు ఎంతో కానీ సముద్రంలో కలిసాయి. ఈ సంవత్సరం 844 TMCలు సముద్రంలో కలిసినట్టు రికార్డ్స్ ఉన్నాయి. 70 ఎన్నడూ అంత తక్కువ ఎన్నడూ కలవలేదమ్మా. ఎప్పుడు కూడా 1000 TMCలే కలిసినాయి. 2000 TMCలు, 3000 TMCలు. నేను అక్కడికి వస్తున్నాను సార్. కేసీఆర్ గారి హయాంలోని వర్షాలు ఎక్కువ పడినప్పుడు తక్కువ వాటర్ సముద్రంలో కలిసింది. మిగతాదంతా కూడా ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే స్టోరేజ్ అంతా తీసుకుని ఎండాకాలం టైం అప్పుడు దాన్ని ఎక్కువగా యూసేజ్ చేసేవారని చెప్పేసి ఇది నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే ఈ సంవత్సరం దాదాపు పోయిన సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఎంత బాగా పడ్డాయంటే ఆ వాటర్ అంతా ఏమైపోయింది. అయితే ఈసారి 844 TMCలు అంటే ఉన్న రికార్డ్స్ ప్రకారమే మాట్లాడుతున్నాను సార్. అవన్నీ కూడా సముద్రంలో కలిసాయని చెప్పారు. అంటే వాటర్ స్టోరేజ్ ఎందుకు చేసుకోలేకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం? అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండాలి కదా. వాళ్ళకి ఆ నిర్వహణ లోపం ఉంది. ఎందుకంటే అవగాహన లేకపోతే నీళ్ళని సముద్రంలోకే పోతాయి. కేసీఆర్ గారు ఏం చేశారంటే కేవలం రిజర్వాయర్ నింపడమే కాకుండా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటరీస్ పెట్టి వాగులు అన్నిట్లకు నీళ్ళు వదిలిపెట్టాడు. కొంతమంది విమర్శించారు, మీరు లిఫ్ట్ చేసిన వాటర్ని వాగులకు వదులుతారా, చాలా నీళ్లు ఎవాపరేట్ అయిపోతాయి, సీపేజ్ అయిపోతుంది. అయినా కూడా ఆయన ఎక్కడ పోతాయి? ఎవాపరేట్ అయితే వాతావరణం చల్లబడుతుంది, భూగర్భంలో పోయినట్టయితే భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి ఆయన బహుముఖ పద్ధతులలో భూగర్భ జలాలు పెంచడానికి వాగులకు వదిలేశాడు. చెక్ డ్యామ్స్ దగ్గర నిల్వ చేశాడు. 1100 చెక్ డ్యామ్స్ కట్టాడు. ఒక వాటర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ డెవలప్ చేశాడు. దానివల్లనే భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. ఇప్పుడు ఒక 20-22% వర్షపాతం ఎక్కువ పడ్డది. ఎక్కువ పడి ఇవాళ పరిస్థితి ఏంటంటే కరువు. అంటే ప్రాపర్గా నీళ్ళని డైవర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర కన్నెపల్లి పంప నుంచి కనుక గోదావరిలో కొంత నిల్వ పెట్టుకొని, అంటే హయ్యర్ లెవెల్ పెట్టకపోయినా ఓ 5-6 TMCలు అన్నా గోదావరిలో పెట్టుకున్నట్టయితే మనకు ఒక చల్లదనం ఉండేది. ఆ గోదావరి నుంచి సీపేజ్ ఉండేది. ఈ పైన ఎట్లా వాగులు వంకలు ఉంటాయో భూగర్భంలో కూడా వాగులు వంకలు ఉంటాయి. అట్లాంటి ఒక వాగే ఇవాళ శ్రీశైలంలో ముంచింది. అట్లాంటి ఒక వాగు నుంచి వచ్చిన ఫ్లడ్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. సో భూగర్భంలో ఉన్న వాగులు అన్నిట్లో కనుక వాటర్ సమృద్ధిగా ఉంటే అన్ని బోర్లు బావులు అన్ని రీఛార్జ్ అవుతాయి. అవి మనం అనుకున్నట్టు కొద్ది దూరం ఉండవు, 100 కిలోమీటర్లు ఉంటాయి ఒక్కోసారి. కాబట్టి పైన ఉన్నట్టే కింద ఉంటాయి. పైన మనం వాటిని స్టోర్ చేసుకుంటే కింద సీపేజ్ అవుతాయి. చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా ఆయన శుద్ధి చేశాడు, పూర్తిగా తీశాడు. అన్ని చెరువులలో భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి. ఎందుకంటే చెరువులో నిండా నీళ్లు ఉంటే ఎప్పుడు సీపేజ్ ఉంటుంది. కాబట్టి మహబూబ్ నగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ దాకా చెరువులు కానీ వాగులు కానీ చెక్ డ్యామ్స్ కానీ అన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల భూగర్భ జలాలు మనకు బాగా సపోర్ట్ చేసినాయి. అంటే ఎందుకు ఇంత అవగాహన లోపమా లేకపోతే ఏంటి ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం వీళ్ళకి అవగాహన లేకపోవడమే కదా. ఒకటేమో అవగాహన లేదు, ఎన్నడూ పట్టించుకోలేదు వీళ్ళు ప్రజల్ని. తెలంగాణ నీళ్ళ గురించి ఎన్నడూ సోయలేదు. ఎందుకంటే వాళ్ళకి సోయి ఉంటే
ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 7 ప్రాజెక్టులను రద్దు చేస్తా అంటే వీళ్ళు వాళ్ళకు బానిసలా వివరించలేదు తప్ప గల్లాబట్టి అడగలేదు, కనీసం ఎక్కడన్నా మాట్లాడలేదు. నేను చూశాను 1956 నుంచి 69 దాకా కూడా ఎన్నడూ 7 ప్రాజెక్టులను రద్దు చేసిండు అనే మాట అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ నాయకుడు మాట్లాడలేదు. అంటే వీళ్ళకి ఎన్నడూ సోయలేదు, రద్దు చేసినా సోయలేదు, వాళ్ళు ఇవ్వకపోయినా సోయలేదు. బట్ ఈ జనరేషన్ అట్లా కాదమ్మా. ఈ జనరేషన్కు గూగుల్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ప్రాజెక్టు గురించి వాళ్ళు సెర్చ్ చేస్తా ఉన్నారు, అవగాహన కలిగి ఉంటారు. ఇప్పుడు మభ్య పెట్టడం అందులో ఇప్పుడున్న మంత్రివర్గం కూడా 1-2 సార్లు మంత్రులుగా చేసినటువంటి మంత్రులే ఉన్నారు. మళ్ళీ చాలా మంది మంత్రులు, ఒక రేవంత్ రెడ్డి తప్ప అందరూ, సీతక్క, రేవంత్ రెడ్డి, ఒక 2-3 ఉత్తమ్ పాత మంత్రే. అంటే వీళ్ళిద్దరు తప్ప చాలా మంది ఇదివరకు చేసిన వాళ్ళే. పొంగులేటి, సీతక్క వీళ్ళు కొత్తగా అయిన మంత్రులు, రేవంత్ రెడ్డి. బట్ మిగతా వాళ్ళు చాలా మంది గతంలో కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా ఇదివరకు చేసిన వాళ్ళే. చాలా మంది ఇదివరకు చేసిన వాళ్ళే. బట్ ఏంటంటే ఎన్నడూ వాళ్ళు తెలంగాణలో నీళ్ల సోయి వాళ్ళకి లేదు. అట్లుంటే కనుక ఈ ఆత్మహత్యలు ఎందుకు జరిగేది, అడవి బాటలు ఎందుకు పట్టేవాళ్ళు, ఎన్కౌంటర్లు ఎందుకు చచ్చేవాళ్ళు, ఎన్నడూ కూడా వీళ్ళు తెలంగాణ నీళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు కేసీఆర్ చేసిన పద్ధతులన్నీ ఇంజనీర్లకు తెలుసు, ఈ మంత్రులు కూడా చూశారు. ఇప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటంటే బ్లేమ్ గేమ్ నడపాలి. మేడిగడ్డ వల్లనే కరువు వచ్చింది, మేడిగడ్డ వల్లనే పంటలు ఎండిపోయినాయి, మేడిగడ్డ వల్లనే హైదరాబాద్కు నీళ్ళు లేకుండా పోయినాయి, 1,00,000 కోట్లు దాని మీద తలగబెట్టిండు, అవినీతి చేసిండు, ఇదంతా సరే అంతా జరిగింది. మరి రిపేర్ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఏమంటారంటే అది ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్టు బయట పెట్టారు. ఇప్పుడు ఏమంటారు అది రిపేర్ పనికిరాదు అంటారు. ఇదంతా కేసీఆర్ చేసిండు. ఎంతసేపు ఏంటంటే ప్రజల బాధల్ని కేసీఆర్ ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గ్రహించాలి, మీరు తప్పు చేసిండ్రు, సరే తెలుసో తెలియకో తప్పు చేశారు, 2 సార్లు టీఆర్ఎస్కి వేసినాం, ఒకసారి కాంగ్రెస్కి వేద్దామని చెప్పి పిచ్చి ఆలోచనతోని తెలంగాణ ఇచ్చిందని సోనియా గారి కృతజ్ఞత అనుకున్నారో ఏమనుకున్నారో ఒక తప్పు చేశారు. ఇప్పుడైనా ఆ పశ్చాత్తాపం వచ్చిన తర్వాతనైనా మీరు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే మళ్ళీ తిరగబడాలి, మా నీళ్లు మాకు కావాలి, మా భూములు ఎండిపోతున్నాయని చెప్పి మీరు ఓటేసి ఎవరినైతే అసెంబ్లీకి పంపారో వాళ్ళనే గల్లాబట్టి అడిగే రోజు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కొట్లాడి తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. అసలు ఈ రోజు నీళ్ల లేని రాష్ట్రంగా తయారైంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు నిధుల్లో చూస్తే కేసీఆర్ గారు 4 రెట్లు పెంచారు ఆర్థిక సంపద. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 15,000 కోట్ల ఆదాయం పోయింది. అది ప్రతి నెల రావాల్సిన ఆదాయం రావట్లేదు, కొత్త ఆదాయం పెరగట్లేదు, అప్పులు పెరుగుతున్నాయి. ఆయన అప్పులు అన్నాడు కానీ ఆయన అప్పులు తీసుకొచ్చిన రెవెన్యూస్ పెరగడానికి ఉపయోగించాడు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టుబడులు పెట్టాడు. ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియదు, అప్పులు మాత్రం పెరుగుతున్నాయి, ఆదాయం మాత్రం తగ్గుతుంది. తర్వాత నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరం అయిపోయింది, పాత నోటిఫికేషన్లే తప్ప కొత్తగా 5-6 వేల ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చింది లేనే లేదు. నీళ్ళ విషయానికి వస్తే ఉన్న నీళ్ళని కృష్ణా గోదావరి జిల్లాలో ఆంధ్రకు తరగబెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కృతజ్ఞత లేకుంటే ఏందో కానీ మొత్తానికి ఏంటంటే ఈ నీళ్ళన్నీ పోతుంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇటు కలవకుర్తి శ్రీశైలం నుంచి కూడా లిఫ్ట్ చేయలేదు, ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్లు నింపలేకపోయాడు. నీళ్ళన్నీ కూడా వాళ్ళ వాటా కంటే ఎక్కువగా నీళ్లు ఒక 66% వాళ్ళు తీసుకుపోవాల్సింది 75% తీసుకుపోయారు. మనకు రావాల్సిన 34% బదులు మనకు 20% కూడా రాలేదు ఇవాళ. అంటే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రావడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతున్నది, కేసీఆర్ను బ్లేమ్ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నది, తెలివి తక్కువ తరం వల్ల కూడా జరుగుతున్నది, అవగాహన లేకపోవడం వల్ల. కానీ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు, ఒక హ్యూమన్ ఫేస్ లేదు ఈ గవర్నమెంట్కి. ఇంకా ఎంతకాలం ఈ ప్రజలు భరిస్తారో చూడాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ట్యాంకర్ విషయానికి వస్తే ప్రజెంట్ 800 పలుకుతుంది అని అంటే ఇంకా ఎండాకాలం పూర్తిగా రాలేదు, 800 నడుస్తుంది ట్యాంకర్. అంటే అది 1000 రూపాయలు కావచ్చు, 1500 కావచ్చు, దాదాపు అంటూ వచ్చే రోజుల్లో ఇప్పుడు 2000 అయినా తప్పలేదేమో కదా సార్. అసలు నీళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా? ఇప్పుడు వీళ్ళు ఇప్పటి నుంచే తోడడం మొదలు పెడుతున్నారు. భూగర్భ జలాలు ఎప్పటికప్పుడు రీఛార్జ్ అయితేనే కదా, బ్యాంకులో డబ్బులు వేస్తుంటే తీయడానికి ఉంటుంది. ఉన్న డబ్బులన్నీ నువ్వు తీసేసుకున్నాక మళ్ళీ డబ్బులు ఎందుకుంటే 0 అవుతుంది అకౌంట్. భూగర్భ జలాలు కూడా అట్లనే అవుతాయి. ఇప్పుడు రేపు హైదరాబాద్లో ట్యాంకర్స్ కూడా రాకపోతే ఎట్లా బతుకుతారు జనం?
ఆ పరిస్థితి రాబోతున్నది. రైట్. అంటే ఇంత విషయం తెలిసిన రేవంత్ రెడ్డి అంటి ముట్టనట్టుగా ఎందుకు కనబడుతుంది? అంటే పార్టీకి సంబంధించి కూడా చాలా విషయాల్లో అంటి ముట్టనట్టుగా తిరుగుతున్నాడు అంటే మనిషి. ప్రయారిటీ ఉండాలి కదమ్మా, ప్రజల మీద ప్రేమ ఉండాలి, వచ్చే కష్టాల గురించి ముందు అవగాహన ఉండాలి. పార్టీలో ఈయనకి ప్రయారిటీ లేదంటారా? లేకపోతే ప్రజలకి ఈయన ప్రయారిటీ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా మీరు? అంటే ఆయనకు ఈ తెలంగాణ సమస్యలు కానీ ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకపోవడం ఒకటైతే పట్టింపు లేదమ్మా. పట్టింపు లేదు, అధికారుల మీద వదిలేశాడు. అధికారులకు కూడా ఎట్లా అలవాటు అయిపోయిందంటే పైనుంచి ఏమైనా చెప్తే తప్ప చేయలేని పరిస్థితి. కాబట్టి అధికారులు సమన్వయం చేయట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఆ మంత్రులకు అవగాహన ఉండలేదు. సరే ఏది ఎట్లున్నా కూడా కాంగ్రెస్ ఇవాళ అగమ్య గోచరంగా ఉన్నది పరిపాలన. సరే ప్రజలు తప్పు చేసినా కూడా సరిదిద్దుకునే పరిస్థితి ప్రజలకు లేదు. కనీసం ఇవాళ వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. సరే ఏదేమైనా కూడా ఒక నమ్మకంతోనూ ఓటేశారు. బట్ కేసీఆర్ పాలనలో ఏ ఇబ్బంది లేకుండా గడిచింది. ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఎక్కడో లోపం ఉన్నది. అప్పుడు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు వర్షాలు పడ్డాయి. నిజంగానే మొన్నటిసారి వర్షాలు పడలేదు, కరువు ఉంది అని అంటే అది రేవంత్ రెడ్డి మీద పోదు, వానదేవుని మీద పోతుంది. కానీ ఎక్సెస్ వర్షపాతం పడ్డది. గూగుల్లో పోయి చూస్తే మీకు తెలుస్తుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలలో 20 to 40% ఎక్సెస్ ఉన్నది. మనకు అసలు ఎక్సెస్ లేని మండలాలు ఒక 5-6 ఉంటాయేమో, అంతకుమించి కాన్స్టిట్యున్సీలు ఒక 5-6 ఉంటాయేమో, అంతకుమించి ఎక్కడ వచ్చినటువంటి సందర్భం కూడా అన్ని వరదలే, అన్ని ప్రాజెక్టులు ఫుల్ నిండిపోయి వరదలు వచ్చినాయి. అవును. అంటే అసమర్థత. అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క చుక్క నీరు లేకుండా అయిపోయింది. అవగాహన కావాలమ్మా, లేకపోతే ఎట్లా అసమర్థ పద్ధతులే. ఇప్పుడు నిజంగానే వాళ్ళకి కనుక అవగాహన ఉండుంటే ఆడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా టన్నెల్లోకి పంపేవాళ్ళ. ప్రజలలో బాగా వ్యతిరేకత వస్తుంది. మీరు జనం దగ్గర పోయి బైట్స్ తీసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఎంత బూతులు తిడుతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని రెగ్యులర్ గా జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఏం చేశారు, కనీసం దీన్ని గాడిలో పెట్టడానికి ఇన్ఛార్జిని చేంజ్ చేశారు. దీపదాస్ మున్షి బదులు మీనాక్షి నటరాజుని తీసుకొచ్చిన తర్వాత, నేను అక్కడికే వస్తున్నాను, తీసుకొచ్చిన తర్వాత అంటే పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయిన వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే 30 మంది ఎమ్మెల్యేలను ఇందాక హుటాహుటిన మీటింగ్ కి రమ్మడానికి కారణం గల అంటే ఏమై ఉండొచ్చు అసలు? అంటే ఆమె ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆమె, ఏంటంటే మంచి ఫేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, సాధారణ కుటుంబం నుంచి, తర్వాత జేఎన్యూ లాంటి స్టూడెంట్స్ పాలిటిక్స్ నుంచి వచ్చింది ఆమె, ఆనెస్ట్గా ఉంది. రాహుల్ గాంధీ ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది రాహుల్ గాంధీలో. ఎట్లా అంటే మంచిగా ఉండాలనుకుంటాడు, మంచి భావాలు ఉంటాయి, జనం మధ్యలో పోయి మంచి మాటలు మాట్లాడతాడు, కానీ ఈ చెత్తనంతా భుజాల మీద పెట్టుకుంటాడు. ఇప్పుడు మంచిగా ఉండాలనుకున్నప్పుడు మంచి టీం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు ఆయన దగ్గర? వాళ్ళందరూ పాత వృద్ధ జంబుకాలకే ఇన్ఛార్జీలు, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. సరే ఏది ఏమైనా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు మీనాక్షి నటరాజన్ పంపి. చాలా సింప్లిసిటీ, ఆమె రావడమే ఆ ట్రైన్లో రావడం వల్ల ఆమె ఇమేజ్ వేరే తిరిగా బిల్డ్ అయింది. బట్ ఇక్కడ ఈయన ఇమేజ్ ఏంటంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటాడు, కానీ 14 నెలల్లో గుడ్ బిగినింగ్ కాదు కదా, పాతాళానికి పోయింది ఇమేజ్ అంతా. ఇంత తక్కువ సమయంలో ఇమేజ్ కొలాప్స్ కావడం అనేది ఎక్కడ జరగదమ్మా, అసలు ఎక్కడ లేదు. నాకు పాలిటిక్స్ తెలిసి ఈజీగా మేబీ ఒక 15 years ఐ థింక్ సో నేను ఓటేయడం బట్టి ఒక 10 సంవత్సరాలు ఈజీగా. ఎక్కడ అంటే నా వరకు నేను రాజశేఖర రెడ్డి గారిని చూసాను, దాని తర్వాత సీఎం అంటే నాకు తెలిసింది కేసీఆర్ గారి. సో ఎక్కడ అంటే ఇప్పటి వరకు వాళ్ళ ఇమేజ్ ఈ లెవెల్లో ఉండే ఇక్కడ. బట్ ఇప్పుడు ప్రజల్లోకి నేను వెళ్తుంటే, అంటే వెన్ ఐ వాజ్ డన్ మై డిగ్రీ అప్పటి నుంచి చూస్తున్నాను, అంటే కేసీఆర్ అంటే ఇది ఉండే అందరి దగ్గర. బట్ ఇప్పుడు చూస్తుంటే సీఎం అంటే ఇట్లా తిడుతున్నారు. సీఎం అంటే ఒక భయం ఉండేది, భయం లేదు ఇప్పుడు. అంటే ఆషామాషి కాదమ్మా. ఇప్పుడు పదవిలోకి రావడం కష్టం కాకపోవచ్చు, కొద్దిగా కష్టపడితే వస్తాడు కావచ్చు, కానీ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. డబ్బులు సంపాదించడము కొంత సులభమే కావచ్చు, కానీ సంపాదించిన డబ్బును కాపాడుకోవడము, పెంచుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ అవగాహన లేకపోతే సాధ్యం కాదు. ఏదో చేసి డబ్బులు సంపాదించవచ్చు, కానీ దాన్ని ఒక పద్ధతిలో పెంచుకోవడం అనేది చాలా కష్టం. ఇది కూడా అంతే. ఆయన ఆ సీట్లోకి రాగలిగాడు కాంగ్రెస్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, చంద్రబాబు నాయుడు పరోక్ష సహకారం వల్ల, ప్రత్యక్ష సహకారం వల్ల కూడా. కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమైండు. ఆయనకున్న అవగాహన సరిపోదు, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయట్లేదు. తర్వాత తాను ముఖ్యమంత్రి కాగానే సర్వజ్ఞుడు అన్నట్టు అన్నిటి మీద మాట్లాడుతూ ఉంటాడు. టవరింగ్ పర్సనాలిటీ లాంటి కేసీఆర్ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఆయన దూషిస్తూ ఉంటాడు. ఏ విషయంలో అంటే ఏమవుతుందంటే స్ప్లిట్ పర్సనాలిటీలో వాళ్ళు చెప్పేదాన్ని చేసేదాన్ని
ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా అబ్జర్వ్ చేస్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు డెఫినెట్ గా ప్రజల లోపల ఒక విరక్తి వ్యతిరేకత అనేది వస్తుంది. అది ఇప్పుడు ఇంత తొందరగా వచ్చింది. అయితే దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయడానికే మీనాక్షి నటరాజన్ వచ్చింది. కానీ ఆమె శక్తి చాలదు ఇక్కడ, అటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏమైందంటే ఒక బండికి ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ 2 ఎడ్ల లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది, ఒకటేమో నిజాయితీగా ఆనెస్ట్గా ముందుకు పోవాలనేది మీనాక్షి నటరాజన్, అన్ని అడ్డమైన పనులు చేయాలనేటోడు ముఖ్యమంత్రి. ఈ రెండింటి కాంబినేషన్ కుదురుతుందా? దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఆ పార్టీ ముందుకు పోదు. సరిచేయాలని వచ్చింది ఆమె, సరిచేసే అవకాశం లేదు. ఇక సరిచేయాలంటే ఇటువంటి ఆనెస్ట్ ఉన్న ముఖ్యమంత్రిని పెట్టుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెడితే కొంత ఆనెస్ట్ ఉంటాడు, ఆయన నాన్ కరప్టెడ్ అని పేరుంది, ఆయన డైనమిక్ కాకపోవచ్చు కానీ చెడ్డ వ్యక్తి కాదు. బట్ రేవంత్ రెడ్డి డైనమిజం ఉన్నది, చెడుతనం ఉన్నది, మోసకారితనం ఉన్నది, మాటకారితనం ఉన్నది, అవగాహన లోపం ఉన్నది. ఇవన్నీ ఎట్లా దారిలో తీసుకొస్తుంది? ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టేంత మాత్రాన ఏమవుతుంది? అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 అంటే మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళంతా సీఎం అభ్యర్థులే చెప్పాలంటే. అంటే ఏమైందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు అందరు సీనియర్సే కదా ఆయనకంటే. ఒక సీతక్క తప్ప అందరూ ఆయనకంటే వయసులో కానీ అనుభవంలో కానీ చాలా సీనియర్స్. కాబట్టి వాళ్ళకు ఉండడంలో తప్పేమున్నది? అంజయ్య గారు ముఖ్యమంత్రి కాగానే చాలామంది ఏమనుకున్నారు, మనకు ఇందిరాగాంధీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు మనం ముఖ్యమంత్రులం అవుతాం, మనకి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, 6వ తరగతి చదివిన ఆరన్నాల అంజయ్య అక్షరం ముక్కరాన్ని ఆరన్నాల అంజయ్య ముఖ్యమంత్రి అయిన మనం ఎందుకు కాకూడదు? మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జగ్గారెడ్డి లాంటి వాళ్ళకు, తర్వాత అందరికి కూడా ప్రతి ఒక్కరికి నేను ఎందుకు కాకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. పోటీ ఉండడం మంచిదే కానీ అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమంత్రులు కాగానే వెంటనే పరిపాలన మీద పట్టు రాదు, పరిస్థితుల మీద అవగాహన రాదు. కేసీఆర్కి ఏంటంటే డిఫరెంట్. ఆయన ఉద్యమకాలం నుంచి కూడా మొదటి నుంచి కూడా సునిశ్చితంగా పరిస్థితులను గమనించేవాడు. ఆయన 83లో మొదటిసారి పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయన పరిస్థితుల మీద అవగాహన పెంచుకునేవాడు, ప్రజల పల్స్ తెలుసుకునేవాడు, ప్రజలకు ఏం కావాలనో అర్థం చేసుకునేవాడు. ఈ ఉద్యమ కాలంలో ఆయన కలిసి వచ్చింది ఏంటంటే 14 సంవత్సరాలు ఆయన తిరగని ప్రాంతం అంటూ లేదు, కలవని ప్రజలంటూ లేరు. కొన్ని కోట్ల మందిని ఆయన పబ్లిక్ మీటింగ్స్లలో కలిచాడు. సో ప్రతి మీటింగ్ సక్సెస్ అయ్యేది. అంటే ఆ గ్రిప్ అనేది బాగా సమాజం మీద, అవసరాల మీద ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రజలు అడగకపోయినా కూడా 400కు పైన పథకాలు తీసుకొచ్చాడు. అలా చాలా వరకు ప్రజలు అడిగినాయి కాదు, ఈయన మేనిఫెస్టోలో పెట్టినాయి కూడా కాదు. బట్ ఆ అవగాహన పెంచుకున్న వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ బాగుపడుతుంది. అసలు అదేది లేకుండా అడ్డమైన రాజకీయాలు చేసి ఎన్నడూ తెలంగాణ అనే వ్యక్తి, ఎన్నడూ ఈ రోజు వరకు కూడా అమరవీరుల స్తూపం దగ్గర పోయి నివాళులు అర్పించని వ్యక్తి, అంబేద్కర్కి వెళ్ళి అదే ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తి, ఆ వ్యక్తి చేతిలో తెలంగాణ పోయినాక ఇది మీరు అన్నట్టు సమైక్య రాష్ట్రంలో మనం పెనం మీద ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఆ మధ్యలో ఆ గ్యాప్ కొద్ది రోజులు మాత్రమే. తెలంగాణకు శాపమేమో కానీ పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు కొంత ప్రశాంతంగా బూరుగుల రామకృష్ణారావు గారి పాలన సాగింది. ఆ తర్వాత మళ్ళీ పెనం మీకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన తర్వాత కూడా మళ్ళీ పొయ్యిలో పడ్డాం. సార్ తెలిసి చేసినా ప్రజలు తెలియక చేసినా కూడా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. ఇప్పుడైనా తేరుకొని మళ్ళీ ఒక ఉద్యమానికి సమాయత్తం కాకపోతే పసిబిడ్డలకు కుక్కే నీళ్లు కూడా వేయలేని పరిస్థితి వస్తుంది. కోసల కొద్ది దూరం మళ్ళీ మంచినీళ్ళ బిందెలు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళ అసమర్థ విధానాల వల్ల, వాటర్ మేనేజ్మెంట్లో వైఫల్యం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా కష్టాలు ఎక్కువైతాయి. ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలోనే మనం ఇన్ని ఇబ్బందులు చూస్తున్నాం. రేపు ఏప్రిల్ మే వచ్చేసరికి హైదరాబాద్లో తాగునీటికి విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఎస్ఎల్బీసీ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటికి 13 రోజులు అవుతుంది. 13 రోజుల నుంచి కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళ ఆచూకీ ఇంత కూడా బయటికి రాలేదు. ఇప్పటికి 4 బృందాలు లోపలికి వెళ్ళారు, 4 బృందాలతోటి గాలిస్తున్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే 2 రోజులు చాలు నాకు బయటికి తీసుకురావడానికి అని చెప్పేసి అని అన్నారు. అంటే బయట వాళ్ళు బతుకున్నారా సచ్చిరా విషయం పక్కన పెడితే, మొన్న ఒక 4 రోజుల క్రితం అయితే శవాల్ని తీసుకొస్తున్నారు, గాంధీకి తరలిస్తున్నాము అని చెప్పేసి ఒక హైడ్రామా నడిపారు. అంబులెన్స్ లో గాంధీకి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ డిఎన్ఏ టెస్టుల ద్వారాగా అది ఎవరి పార్టీ ఏంటి అనేది గుర్తిస్తున్నారని ఈ రకంగా చెప్పారు. బట్ ఇప్పుడు చూస్తే శవాల ఆచూకీ లేదు, ఏం లేదు. అలాగే జయప్రకాష్ అసోసియేట్స్ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు మాత్రం ఒక నివేదిక ఇవ్వడం డైరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావడం ఇంపాసిబుల్ థింగ్, అసలు దొరకడం కూడా ఇంపాసిబుల్ థింగ్ అని చెప్పేసి జయప్రకాష్ ఒక మీడియాకి ఇచ్చిన బయటలో అయితే చెప్పడం జరిగింది. అలాగే గతంలో దీని మీద ఒక నివేదిక కూడా ఉంది. నివేదిక ఉందని ఇవాళ కేటీఆర్ గారు కూడా చెప్పారు. అవును.
అయితే ఒకటమ్మా, ఇప్పుడు పరిస్థితి అక్కడ బాగా లేకనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ పనులు ఆపింది. అవును. దాన్ని ఫిక్స్ చేయకుండా ఆదరబాదరగా మళ్ళీ పనులు చేయడం అనేది డెఫినెట్గా తొందరపాటు తప్పది. సరే మేము ఫిక్స్ చేసామని ఒకరు అంటారు, జియాలజిస్టులు మాకు క్లీన్ చిట్ ఇచ్చారంటారు. అక్కడ షీర్ జోన్ ఉందనేది చాలా కాలం నుంచి తెలుసు. ఆ షీర్ జోన్లో ఏంటంటే ఇప్పుడు బురద వచ్చింది అంటే అంత లూజ్ సాయిల్ ఉందనే కదా. అవును. ఆ బురద అంతా ఎక్కడి నుంచి వచ్చింది? లూజ్ సాయిల్. లూజ్ సాయిల్ ఉందని తెలిసి టన్నెల్ ఎట్లా పనిచేస్తుంది? దాని ముందు దానికి స్టీల్ బాక్సెస్తో క్లోజ్ చేయాలి దాన్ని. సిమెంట్ బ్లాక్స్ కూడా ఆగాయి. చాలా లెంతీగా ఎంత దూరం అయితే ఆ మట్టి పొరలు ఉన్నాయో, ఎక్కడైతే ఫ్రాక్చర్డ్ జోన్ ఉందో, ఎక్కడైతే షీర్ జోన్ ఉందో అంత స్టీల్ బాక్సెస్తో క్లోజ్ చేయాలి దాన్ని మళ్ళీ రాకుండా. అట్లా చేసినాకనే టన్నెల్ బోరింగ్ మిషన్ ముందుకెళ్ళాలి. బట్ 2 డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటేమో ఈ బోర్ మిషన్ వెనకకు రాదు. ఎందుకంటే దాని 10 మీటర్స్ హైట్ ఉంటుంది. అదొకసారి అది ఎంత ఉండనియండి, దాన్ని పోవడానికి ఏర్పాటు ఉంటుంది. అయితే అదొకసారి లోపల పోయినాక పైన వీళ్ళు రింగ్స్ పెడతారు కదా, పెట్టడం వల్ల మళ్ళీ అది వెనకకు రాదు. ఎందుకంటే దాని సైజ్ 10 మీటర్స్, ఇది పెట్టాక 9.2 ఉంటుంది. ముందుకు పోయింది మళ్ళీ వెనకకు రాదు. అయితే అట్లా వచ్చేటట్టు వాళ్ళు మాడిఫికేషన్ చేసి కనుక తయారు చేస్తుంటే ఒక తీరు ఉండేది. అది ఎందుకో సాధ్యం కాలేదు. వాళ్ళు టెక్నికల్గా నాకు దాని గురించి అవగాహన లేదు. బట్ ఒకసారి షీర్ జోన్ వచ్చినాక దాన్ని ఫిక్స్ చేయడానికి టన్నెల్ బోరింగ్ మిషన్ పంపకుండా దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఉన్నా కూడా ఏం కాదని ధైర్యంగా ముందుకు పోవడం ఏదైతే ఉన్నదో అది పెద్ద సాహసం. ఆ దుస్సాహసం చేశారు, దానివల్లనే నష్టం వచ్చింది. ఇప్పుడు డెడ్ బాడీస్ ఖచ్చితంగా అయితే టన్నెల్ బోరింగ్ మిషన్లన్నీ ఉంటాయి, లేకుంటే 8 మీటర్ల ఎత్తుకు కూలిన ఆ మట్టి, బురద, రాళ్ళు వాటి కిందనన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం డిలే కావడానికి కారణం ఏంటంటే, ఈ బెల్ట్స్, కన్వేయర్ బెల్ట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. అది ప్రమాదం జరిగిన వెంటనే ఈవెన్ మినిస్టర్స్ కూడా దాని మీదే పోవాల్సి వచ్చింది, కన్వేయర్ బెల్ట్ మీద. ఆ బెల్ట్ అంత స్ట్రాంగ్ లేదా, మరి దాని మీద ఓవర్లోడ్ పెట్టారా, అవి 2 కూడా బెల్టులు పనిచేయట్లేదు. ఇంకా ఎక్కడిదక్కడే ఉండిపోయింది. లోపల ఉన్న కంకర, రాళ్ళు, ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ పలగొట్టిన రాళ్ళు కూడా అక్కడే ఉండిపోయినాయి. వాటితో పాటుగా విపరీతమైన మట్టి, బురద వచ్చింది. నీళ్ళు ఇప్పటికీ రోజుగా దాదాపు 5,000 లీటర్ల వాటర్ వస్తున్నది అని అంటున్నారు. అది పర్ మినిటా, పర్ డేనా, తెలియదు మాకు. అయితే అంత వాటర్ ఒక అక్కడ నుంచి లీకేజ్ అవుతున్నప్పుడు అవి ఈ పనులకు ఆటంకంగా తయారవుతాయి. ఎంతమంది ఎక్స్పర్ట్స్ పోయినా 600 మంది నిపుణులు ఉన్నారు అక్కడ. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 5-6 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడిచో రోబోలను ఎక్కడెక్కడిచో తెప్పించారు. ఈరోజు కేరళ నుంచి డాగ్స్ కూడా తీసుకొచ్చి స్నిప్టాక్స్ వస్తే మనుషుల వాసన పడతాయి అవి. అయితే మనుషుల వాసన పట్టాలంటే బురద ఖాళీ చేయాలి. బురద ఉండగా మనుషుల వాసన ఎట్లా వస్తుంది? బురదలో కూరుకుపోయిన తర్వాత మోటార్ లోపల మనుషులు ఉంటే, వాళ్ళ శవాలు ఉంటే అక్కడ దాకా కుక్కలు ఎట్లా పోతాయి? ఎందుకంటే అది కట్ చేస్తున్నారు ఇప్పుడే. అది కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే 130 మీటర్లు కట్ చేయాలి. ఎట్లా చెప్తారు 3 రోజులలో 2 రోజుల్లో బయటికి తీస్తామని? ఎంతకాలం పడుతుందో తెలియదు. లాస్ట్కి ఎన్ని దొరుకుతాయో తెలియదు. అస్థిపంజరాలు దొరుకుతాయా, ఫ్లెష్ ఉన్న బాడీలు దొరుకుతాయా కూడా తెలియదు. అయితే జయప్రకాష్ అసోసియేట్ సంస్థ అలాగే ఏజీ సంస్థ ఇచ్చిన నివేదికలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఆ నివేదిక ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి నోస్ ఎవ్రీథింగ్, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన తెలుసుండి కూడా వాళ్ళని టనల్లో పనులు పునఃప్రారంభించారంటే ఏమనుకోవాలి? అది వాళ్ళకి తెలిసే చేశారు కదా ఇదంతా. పట్టించుకోక ఏమనంటే ఏం కాదులే అని మాకు తొందరగా కావాలి, మాకు ఆ క్రెడిబిలిటీ రావాలి, ఇది మా జిల్లా ప్రాజెక్టు, కోమటిరెడ్డి కానీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ శ్రీశైలం ప్రాజెక్ట్, అదే శ్రీశైలం కాదు ఇది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏదైతే బదలాం చేశారో ఇప్పుడు నల్గొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. దానికంటే కూడా కార్ల్ మార్క్స్ చెప్పారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. అయితే కేటీఆర్ గారు కూడా విమర్శించారు, తొందరగా వాళ్లకు డబ్బులు అప్పచెప్పి కమిషన్లు తీసుకోవాలనే కక్కుర్తిలో మళ్ళీ పనులు మొదలుపెట్టారు. దానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా ఇప్పించారు. అయితే ఏ డబ్బు అయినా ఇవాళ రేపు ఎట్లుందంటే కాంగ్రెస్ పాలనలో వట్టిగా కమిషన్ రాకుండా ఏ డబ్బు పోదు. ముందు కమిషన్ ఇచ్చినాకనే డబ్బులు రిలీజ్ అవుతాయి. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. కేసీఆర్ని అవినీతి పరుడు అన్నారు కానీ ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఎవరు అవినీతి పరులు అనేది వాళ్ళు అర్థమవుతున్నది. సో ఇప్పుడు ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ పనులకు కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అలా కమిషన్స్ వస్తాయి కదా, మరి పనులు నడవకపోతే ఎట్లా?
ప్రమాదం ఉందని తెలిసినా కూడా పనులు మొదలు పెట్టడం అన్నది ఎందుకంటే కమిషన్ల కక్కుర్తికి అని చెప్పి అలా కేటీఆర్ గారు విమర్శించారు. నమ్మాల్సి వస్తుంది కదా, ఎందుకంటే సీజ్ జోన్ ఉందని తెలుసు, రెడ్ జోన్గా డిక్లేర్ చేశారు అంతకుముందు సర్వే చేసినప్పుడు. దాన్ని కంప్లీట్ చేయకుండా ఫిక్స్ చేయకుండా ఎట్లా పోతుంది ముందుకు? ఇవన్నీ ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తే కానీ తెలుస్తుందమ్మా. మన టెక్నికల్ కాదు కాబట్టి కరెక్ట్గా అసెస్ చేయలేం. బట్ రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ దాని మీద కూడా పీసీ ఘోష్ కమిషన్ ఎట్లయితే మేడిగడ్డలో ఒక్కరు కూడా చనిపోలేదు, కొద్దిగా ఆర్థిక నష్టం జరిగింది తప్ప అది కూడా కాంట్రాక్టరే భరిస్తానంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే 1000 కోట్లు పోతున్నాయి. ఇప్పుడు ఆ మిషన్ అక్కర రాదు, మళ్ళీ మిషన్ రావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాలు పనులు అయిపోతాయి, డీవాటరింగ్ రోజు చేయాల్సి వస్తుంది. ఉల్టా చోర్ కోత్వాల్ అయిపోయింది కాంగ్రెస్. ప్రభుత్వం ఉంటుందో లేదో కూడా తెలియదు. కాంగ్రెస్ ఉల్టా చోర్ కోత్వాల్ అంటారు, అంటే వాళ్ళే కోత్వాల్ కో డాంటే అని ఒక సామెత ఉన్నది. అట్లనే వీళ్ళు ఏంటంటే తప్పులని వాళ్ళే చేసుకుంటూ ప్రతిసారి ఎస్ఎల్బీసీ కూడా మీరే కారణం అనే కాడికి వచ్చారు. మీ పాలనలో కంప్లీట్ చేస్తుంటే ఇట్లా అవునా అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి కంప్లీట్ చేయలేదు కదా, వాళ్ళకి దీన్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందని తెలుసు. ఇప్పుడు ఆ నివేదికను కూడా బయటికి రానివ్వట్లేదు ప్రభుత్వం. వస్తుంది, ఎందుకు రాదు? కంపెనీస్ ఇచ్చిన కంపెనీస్ బయట పెడతాయి కదా, కొద్దిగా ఆలస్యంగానే మనకు తెలుస్తుంది. 13వ రోజు తెలిసింది వాళ్ళ నివేదిక ఒకటి ఉండేది, ఆ షీర్ జోన్ అని చెప్పారు, రెడ్ జోన్గా డిక్లేర్ చేశారు, అయినా కూడా పనులు జరగాయని తెలిసినా కూడా పోయారని ఇవాళ తెలిసింది మనకి. ఇంకా 4 రోజులు అయితే కాపీ కూడా బయటకు వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది? రైట్. అయితే లగచర్ల భూములకి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది, దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే హైకోర్టు స్టే ఇస్తుంది, బట్ ఆ స్టే సస్టైన్ అవుతుందా లేకపోతే ఏ కారణం మీద స్టే ఇచ్చింది, మళ్ళీ రేపు ఏ కారణం మీద వెకేట్ చేసే అవకాశం ఉందనేది లీగల్ మ్యాటర్ అది. బట్ ప్రజల ఆందోళనను డెఫినెట్గా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది. వాళ్ళ అక్రమంగా కేసులు పెట్టడం కావచ్చు, ప్రజల ప్రొటెస్ట్ కావచ్చు, వెంటనే క్లియర్ చేయవు. ఇటువంటి లీగల్ ఇష్యూస్ చూస్తుంది హైకోర్టు, ప్రజల బాధలు ఎట్లున్నాయనేది చూస్తుంది, మానవ కోణం ఉంటుంది హైకోర్టుకి, న్యాయమూర్తులకు. ఎట్ ది సేమ్ టైం లీగల్ కరెక్టా కాదా కూడా చూస్తారు. అక్కడ లీగల్గా ల్యాప్సెస్ ఉంటే మాత్రం అది ఆ స్టే కంటిన్యూ అవుతుంది, లేదా తీర్పు వాళ్ళకి అనుకూలంగా వస్తుంది. ఒకవేళ కనుక లీగల్ ల్యాప్సెస్ లేవనుకోండి, కొంతకాలం తర్వాత స్టే వెకేట్ కూడా కావచ్చు. బట్ ఏది ఏమైనా పబ్లిక్ ప్రొటెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఇవ్వద్దు అని ఉన్నప్పుడు బలవంతంగా లాక్కునే రైట్ లేదు, ఇది ప్రజాస్వామ్య దేశం. కాబట్టి గ్రామసభ తీర్మానాలు ఉండాలి, వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇండివిజువల్ రైతులు ఇవ్వడానికి ఆసక్తి చూపెట్టాలి. దౌర్జన్యంగా లాక్కుంటా అంటే కుదరని పని. దౌర్జన్యంగా వాళ్ళ భూములు లాక్కుంటే రేపు ప్రజలంతా ఒకటే ఈయన పదవిని కూడా లాక్కుంటారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ సత్తా వాళ్ళు చూపెడతారు. బీజేపీ అండ్ కాంగ్రెస్ గురించి వస్తే ఏం చెప్తారు? ఓ పక్క నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ బడేబాయ్ మన మోడీ గారిని కలుస్తూ ఉంటారు, ఇక్కడ చూస్తుంటేనేమో తెలంగాణలో కిషన్ రెడ్డి మీద ఒంటి కాలుతో లేస్తారు, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన మీద. రుజువు అయింది కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కరీంనగర్లో ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ ఓటేమో నరేంద్ర రెడ్డికి వేశారు, సెకండ్ ఓటేమో అంజిరెడ్డికి వేశారు. వాళ్ళిద్దరు ఏంది అనేది ఇప్పుడు అర్థం కాలేదా? ఒక ఇండిపెండెంట్ వ్యక్తి నిలబడ్డాడు హరికృష్ణ. జనరల్గా ఏం చేస్తారు, ఇద్దరు కూడా సెకండ్ ఓటు హరికృష్ణకి వేస్తారు ఇండిపెండెంట్కి. అంటే నేను గెలవకపోయినా కాంగ్రెస్ గెలవద్దని బీజేపీ కోపం ఉంటుంది, మేము గెలవకపోయినా బీజేపీ గెలవకూడదని చెప్పి కాంగ్రెస్ కోపం ఉంటుంది. వాస్తవంగా ఇద్దరు సెకండ్ ఓట్స్ హరికృష్ణకు రావాలి, ఎందుకంటే 3వ వ్యక్తిగా బరిలో ఉన్నాడు కాబట్టి. మొదటి నుంచి కూడా ఈ ముగ్గురు మధ్యన పోటీ అనేది ఇండిపెండెంట్. అది కూడా ఒక బహుజన పార్టీ బీఎస్పీ నుంచి సింబల్, అంటే బీఎస్పీ బీఫామ్ తెచ్చుకున్నాడు. తర్వాత ప్రజల మనిషిగా గుర్తింపు ఉంది ఆయన. విద్యార్థులు బుక్స్ రాశారు, టెక్స్ట్ బుక్స్, మంచి స్పీకరు, మంచి లెక్చరర్, మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్కు రిజైన్ చేసి వచ్చాడు. ఆయన బీసీ, ఆయన వైఫ్ బీసీ, ఆయన గౌడు, ఆమె మున్నూరు కాపు. అయితే అటువంటి వ్యక్తికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా. బట్ ఇద్దరు ఓవర్ వేసుకున్నారంటే ఏందమ్మా సెకండ్ ప్రిఫరెన్స్? ఇక్కడ తెలుస్తలేదా బీజేపీ కాంగ్రెస్ ఒకటా లేకుంటే వాళ్ళిద్దరు ఒకటేనమ్మా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ వల్ల, తర్వాత ఎక్కువ సీట్లు వచ్చింది బీజేపీ వల్ల. ఎందుకంటే మోడీ గారు కావాలనే తన బండి సంజయ్ని వెనక్కి లాగి పరోక్షంగా కేసీఆర్ని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ను గెలిపించాడు. ఈవెన్ ధర్మపురి అరవింద్ కూడా రీసెంట్ గా ఆయన పార్టీలోకి వస్తానంటే మేము చాలా హ్యాపీగా ఆహ్వానిస్తామని చెప్పేసి అని ఒకనొక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే ఇదంతా చూస్తుంటే ఏమనుకోవాలి, త్వరలో రేవంత్ రెడ్డి ఏమన్నా సీఎం పొజిషన్ నుంచి తప్పుకుంటే అంటే తప్పిస్తే ఆయన పార్టీని వదులుకుంటాడు కానీ సీఎం వదులుకోడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంటే దొరకట్లేదు రేవంత్ రెడ్డి. సరే అది మనకి ఇంటర్నల్ విషయాలు ఎందుకు, కానీ నేను ఒకటి ఏమంటా అంటే
రేపు ఒకవేళ కాంగ్రెస్ ఆయన తప్పించింది అనుకోండి, ఉమ్. మోడీ కాపాడుతాడు ఆయనను. చంద్రబాబు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా రేవంత్ రెడ్డికి. అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటారా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, బీజేపీ మద్దతు ఇస్తుంది. ఆయన ఒక్కడు బయటకు వెళ్తాడా? వెళ్తే కాంగ్రెస్ పార్టీలో నుంచి రేవంత్ అదే. రెడ్డి బయటకు వస్తే సపరేట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఒక పార్టీ ఉండాలి కదా. పార్టీ ఉండాలని అంటే ఆయన ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటాడు కదా, కొంతమంది ఆయనతో పాటు రారా? ఇప్పుడు కాంగ్రెస్ అయినా పార్టీ ఉండాలి కదా, ప్రభుత్వం. ఆయన ఏదైనా పెట్టుకుంటాడు, లేదా ఏ పార్టీ మద్దతు అయినా తీసుకుంటాడు. 3/4 ఎమ్మెల్యేలు ఆయనతో వచ్చినట్టయితే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాదంటాడు ఆయన. అది పెద్ద టెక్నికల్ ఇబ్బంది ఏమి ఉండదమ్మా. అది ఓకే. ఆయనతో ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్. ఏ పార్టీ ఆయన తీసేస్తుంది, ధైర్యం చేస్తుందా? త్వరలో కొత్త పార్టీ ఏమైనా పెడతారా మరి? చేయరు. ఉమ్. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదమ్మా. ఓకే. రేవంత్ రెడ్డి పైసలు పంపాలి ఏ ఎలక్షన్ అయినా కూడా. కాబట్టి ఆయన ఎందుకు వదులుకుంటారు నేను వాళ్ళు? ఇందాకే అన్నాను మీతో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా ముఖ్యమంత్రి అభ్యర్థులే అని. అభ్యర్థులు ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ఫోల్డ్లో ఉమ్. వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 35-40 మంది ఉంటారు. అంత ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న వ్యక్తిని పార్టీ వదులుకోదు ఫస్ట్. ఉమ్. రెండోది ఆయన ప్లేస్లో ఎవరిని పెట్టినా వాళ్ళ కోరికలు తీర్చలేరు. వేల వేల కోట్లు ఎక్కడ తెస్తారు? ఉమ్. రేవంత్ రెడ్డికి ఆ సమర్థత ఉంది. మూటలు మోషలు మంచివచ్చు. మూడవది ఏంటంటే మోడీ గారు ఆయన దించకుండా ఉండటానికి వేరే వాళ్ళను. ఎందుకంటే ఆయన మోడీ ఏ రాష్ట్రంలో కూడా బీజేపీతర ప్రభుత్వాలను ఉంచాడు. కాబట్టి మోడీ గారిని ప్రసన్నం చేసుకున్నాడు చంద్రబాబు త్రూ. చంద్రబాబు ఉన్నంతకాలం మోడీకి ఆయన మీద డిపెండెన్సీ ఉంటుంది. ఎందుకంటే గురు శిష్యులు కాస్త బడేబాయిం చేసుకున్నారు. అంటే ఇక ఖచ్చితంగా అసోసియేషన్ లేకపోతే ముఖ్యమంత్రిగా ఈయన సర్వైవ్ కాలేడు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం భయం ఉంటుంది? మేము తీసేసినా కూడా మోడీ సపోర్ట్తో కంటిన్యూ అవుతాడనేది ఉంటుంది. కాబట్టి 4 కాళ్ళ పాటు ఉంటాడు ఆయన. కానీ పరిపాలనలో వ్యత్యాసం తీసుకురాగలడానికి ఆయన దగ్గర ఎటువంటి అవకాశాలు లేవు. డబ్బు లేదు, డబ్బు తెచ్చే యోచన లేదు, థింక్ ట్యాంక్ లేదు, ఆయన ఫోకస్ కూడా లేదు. రెవెన్యూ వనరులు పెంచుకోవాలి అని, ఆదాయాన్ని పెంచుకోవాలని. ఏమన్నంటే అప్పుల దిక్కు చూస్తున్నాడు. ఇప్పుడు మనిషి సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఆయనకి బాగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కావాలనుకొని అయిండు అంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్తోనే అయిండు. ఇప్పుడు నువ్వు ఎంతసేపు అప్పులు ఎవడిస్తాడని చూస్తావు అంటే నీ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? నువ్వు ఆదాయం ఎట్లా పెంచుకోవాలని చూస్తే ఎన్నో సలహాలు వస్తాయి, ఎన్నో మార్గాలు దొరుకుతాయి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ విల్ బి వే. నువ్వు నీ బిల్ అంతా కూడా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ తెద్దామని ప్రయత్నం చేస్తున్నావు. అంతే కదా. అంటే ఎర్నింగ్ వేరు, లోన్ తేవడం వేరు. సెర్చింగ్ ఫర్ లోన్, నాట్ ఫర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఈ పరిస్థితి మారదమ్మా. ప్రజలు కష్టాలు పడక తప్పదు, మంచినీళ్ళకి ఇబ్బంది పడక తప్పదు, సాగునీటికి ఇబ్బంది పడక తప్పదు. ఆత్మహత్యలు పోయినాయి అనుకున్నాయి, మళ్ళీ మొదలైనాయి. కరెంటు కోతలు మొదలైనాయి, వలసపోవడం మొదలైంది. మళ్ళీ తెలంగాణ ఒకసారి సమైక్య రాష్ట్రంలో ఉన్న దుర్భిక్ష పరిస్థితుల వైపు ప్రయాణం చేస్తున్నది. మళ్ళీ పాతాళానికి పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇంకో 3 ఏళ్ళల్లో దీన్ని మళ్ళీ వెనక్కి 10 ఏళ్ళు నడిపిస్తాడు రేవంత్ రెడ్డి. ఇది ప్రజలు చేసుకున్న పాపం. ఇది వాళ్ళు అప్రమత్తంగా లేక ఆయన ఎన్నుకున్నందుకు ఇప్పుడు నిరుద్యోగులు కూడా బాధపడుతున్నారు. మేమేదో మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి కోపంతో ఓట్లేసే వాళ్ళ పేరెంట్స్ని కూడా డైవర్ట్ చేసేవాళ్ళు. ఊళ్ళలో పోయి మా కోసం మీరు ఈసారి కాంగ్రెస్కి వేయండి అన్న వాళ్ళు కూడా పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళ మీద లాఠీలు విరిగినాయి. సింగరేణి ప్రైవేటైజ్ చేస్తున్నాడు, యాక్షన్ పెడుతున్నారు మైన్స్ని. ఇంకా ఏం బాగుపడ్డది? గతంలో ఏ పరిస్థితి ఉందో మళ్ళీ ఆ పరిస్థితి. భూములు వేలం వేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. మీరు అన్నట్టు పెనం మీకు వెళ్ళి పోయిలపడ్డాం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అనలిస్ట్ వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్